నిలిచిపోయినటువంటి రోజు. ఒక రకంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఒక యుగ పురుషుడు అస్తమించినటువంటి రోజు ఇది. ఈ సందర్భంగా అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయింది నిన్న జరిగినట్టు ఉన్నటువంటి సంఘటన. ఎందుకంటే ఆయన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క మనస్సుల్లోని చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ ఆయన చేసేటటువంటి సేవా నిరతకి అదే సేవతోటి ప్రతిబింబించే విధంగా మనం నడవాలి అనేటటువంటి ఆలోచనతో ఈనాడు రక్తదాన శిబిరాన్ని మనం నిర్వర్తించడం జరిగింది. అనుగుణంగా ఇంకా పండగ వాతావరణం ఇంకా తగ్గకపోయినా సరే మరి యువకులైతే ఉవ్వెత్తున వచ్చి సుమారు 150 మంది రక్తదానాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మా టార్గెట్ అయితే 200 అనుకున్నాం. ఆ 200 కూడా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి మహనీయునికి మనశ్శాంతి కలగాలని అపూర్వమైనటువంటి నీరాజనాల్ని సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.